స్వాతంత్ర చరిత్రలో మొట్టమొదటిసారి బీసీల యొక్క డెడికేటెడ్ కమిషన్ చైర్మన్గా రాజీవ్ రంజన్ మిశ్రా గారు ఐఏఎస్ ఆఫీసరు, మన ప్రాంతాల్లో చాలా అనుభవం ఉన్నటువంటి వారు ఈ కమిషన్ చైర్పర్సన్గా రావటం చాలా సంతోషం. వారు మన ప్రాంతంలో సుమారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత బీసీల మీద చాలా బాగా అధ్యయనం చేసినట్టు మహోన్నత వ్యక్తి వారు ఇప్పుడు జనాభా ప్రాతిపదికన ఇప్పుడు బీసీలకు అన్ని కులాలకి బీసీలకు మాకు రిజర్వేషను కితరసారి గతంలోనూ కూడా 24% 20% ఇచ్చేవారు. అలా కాకుండా మేము ఇప్పుడు 34% బీసీలు రిజర్వేషన్ ఇవ్వాలని, అలాగే అన్ని కులాలకి ఏదో ఇక్కడ మేము సెట్టిబల్జీలు డామినేషన్గా ఉన్నామని సెట్టిబల్జీలకి ఇచ్చి, లేకపోతే ఫిషర్మెన్ డామినేషన్లో ఉన్న ఫిషర్మెన్కి ఇచ్చి, లేకపోతే యాదవాస్కి ఇచ్చి, లేకపోతే వీవర్స్కి ఇచ్చి ఈ 5-6 కులాలనే పరిగణలో తీసుకుంటున్నారు తప్ప మా డిమాండ్ ఏంటంటే బీసీల్లో ఉన్నటువంటి అన్ని కులాలకి దామాషా ప్రకారం ఎలక్షన్స్లో వారికి ఆ కులం మీద ఆ కులానికే సీట్ ఇచ్చి వాళ్ళని గెలిపించవలసిన ప్రాముఖ్యత గురించి మేము చెప్పాం. అలాగే మనలో సంచార జాతులకు సంబంధించినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళకి ఆధార్ కార్డు లేదు, రేషన్ కార్డు లేదు, మరి అలాగే మన హెల్త్ సంబంధించినటువంటి ఏవి ఇన్సూరెన్స్ లేవు, కనీసం వాళ్ళకి ఒక పక్కా గృహం లేదు. మేమేమంటామంటే వాళ్ళ పిల్లలందరినీ కూడా కంపల్సరీ ఎడ్యుకేషన్, వాళ్ళ పిల్లలకి నిర్బంధ ఉచిత విద్యని అమలు చేసి వాళ్ళు ప్రత్యేకంగా హాస్టల్స్ కట్టాలని కూడా మిమ్మల్ని రికమెండ్ చేయమని సార్ని కోరాం. వారి పరిధిని దాటి కూడా ఇవన్నిటిని కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ముఖ్యంగా మేము సెట్టిబల్జీ కమ్యూనిటీ గురించి ప్రత్యేకంగా చెప్పేది మరి మీకు తెలియంది కాదు. ఇక్కడ చాలా బలమైన సామాజిక వర్గం మేము. గౌడాసు, మేము, అలాగే వేవర్సు, ఫిషర్మెన్, యాదవాస్ అంతా కూడా మేము లోకల్ బాడీస్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఓసీల మీద కూడా గెలిచేటటువంటి సత్తా ఉన్నటువంటి వాళ్ళు మేము. అంచేత మా గురించి కాదు మేము చెప్పుకోవడం, ముఖ్యంగా మాతో పాటు మా వీకర్ సెక్షన్లో ఉన్న కులాలన్నీ కూడా నాయ బ్రాహ్మణ్ కానీ, రజకులు కానీ, అలాగే సంచార జాతులు కానీ రేపు లోకల్ బాడీస్లో వాళ్ళందరినీ కూడా మరి వారి మీద వారికి సీట్లు ఇచ్చి వాళ్ళని తీసుకెళ్ళి ఎవరో డబ్బున్న ఓసీల మీద ఇవ్వటం కదా. శ్రామిక వర్గాలు వీళ్ళంతా కూడా మరి చేతి వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు ఇప్పటికీ కూడా వృత్తిని, ఆ కళని సజీవంగా ఉంచుతున్నటువంటి ఎవరన్నా ఉన్నారంటే భారతదేశంలో ఈ నాయ బ్రాహ్మణ్స్ కానీ, ముఖ్యంగా రజకులు కానీ, ఫిషర్మెన్ కానీ వీళ్ళే కుల వృత్తులను కాపాడుతున్నారు. కాబట్టి ఆ కుల వృత్తుల రిప్రజెంటేషన్ కావాలంటే వాళ్ళ మీద వాళ్ళనే పోటీ పెట్టి వాళ్ళని లోకల్ బాడీస్లో కనుక తీసుకురాగలిగితే పరిపాలన సౌలభ్యం కోసం భారతదేశంలో ఎంతో మేలు జరుగుతుందని మనం చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. నేటి రోజున మేము రాజీవ్ రంజన్ మిశ్రా గారు డెడికేటెడ్ కమిషన్ తరఫున వచ్చారు. ఆయనకి మేము రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ నాయకులు అలాగనే మా అందరికీ నాయకులు ఎమ్మెల్సీ గారు కురుపూడి సూర్యనారాయణ గారి సారథ్యంలో మేమంతా కలిసి బీసీలకు రాజకీయ రిజర్వేషన్లో 34% ఇవ్వాలని డిమాండ్ చేశాము. ఎందువల్లంటే బీసీలకి ఇంతకుముందు 34%, మొదట్లో 20% ఉండేది ఎన్టీ రామారావు గారు పెట్టడం వల్ల. తర్వాత అది 34% చేశారు. ఆ 34ని 24 చేసేసి గతంలో ఎన్నికలు జరపడం వల్ల బీసీలు చాలా రాజకీయంగా అణగదొక్కబడ్డారు. బీసీలకి స్థానిక సంస్థలు అంటే సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్స్, జిల్లా పరిషత్ చైర్మన్స్లో చాలా నష్టపోయాము. దాన్ని కవర్ చేయడానికి ప్రస్తుత గవర్నమెంట్ ఈ కమిషన్ పంపించింది. కాబట్టి మాకు 34% ఇవ్వాలని మేము డిమాండ్ చేసాము. ఎందువల్లంటే ఇది ఇలా కోర్టుల మీద పెడుతున్నారు. ఉట్టిది కోర్టు అన్నది ఎందుకు చెప్పిందంటే ఓన్లీ ఎడ్యుకేషన్లోను ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్ 50% దాటకూడదన్నది, కానీ రాజకీయ రిజర్వేషన్ల విషయంలో ఏమీ చెప్పలేదు కోర్టు. ఆ నెపంతో ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ఈ బీసీలని అరగదొక్కడానికి రాజకీయ రిజర్వేషన్లు కూడా తగ్గించేసి ఎలక్షన్లకు వెళ్ళిపోయి మాకు అవకాశాలు రాకుండా చేస్తుంది. దాన్ని మేము ఓవర్టేక్ చేయడానికి నేటి రోజున మా కురుపూడి సూర్యనారాయణ గారి సారథ్యంలో రాజీవ్ మిశ్రా గారిని కలిసి ఈ డెడికేటెడ్ కమిషన్ ద్వారా మాకు న్యాయం జరగాలని కోరుకున్నాము. థ్యాంక్ యూ. ఇంకా సమర్పణరావు గారు ఎమ్మెల్సీ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర బీసీ ఎస్టీ మైనారిటీ
సంఘం మేము కలిసి ఒక రిప్రజెంటేషన్ బీసీ కమిషనర్ గారికి ఇవ్వటం జరిగింది. అందులో సారాంశం ఏంటంటే, ముందు ఎలాగైతే బీసీలకి 34% రిజర్వేషన్ ఉందో దాన్ని మళ్ళీ పునరుద్ధరించమని చెప్పాం. ఆయన మాకు స్పందించి బాగానే అనుకూలంగానే స్పందించారు కమిషనర్ గారు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, బీసీల్లో బీసీల్లో ఉన్న సమస్త బీసీలకి సమాన న్యాయం జరగాలి, అందరూ అందులో ఈ రిజర్వేషన్ ఫలాలు అందుకోవాలని చాలా రిప్రజెంటేషన్ ఇస్తూ చాలా గట్టిగా ఆ కమిషనర్ గారు చెప్పడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే, మాది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంఘం. బీసీలకు అన్యాయం జరిగినా, ఎస్సీలకు అన్యాయం జరిగినా, ఎస్టీలకు అన్యాయం జరిగినా, ఎవరికి అన్యాయం జరిగినా మా అందరం కలిసి సమిష్టిగా దాని మీద పోరాడతామని మీకు ప్రసంగంగా తెలియజేస్తూ, మరి మాకు చక్కగా ఆయన ఇంటర్వ్యూ ఇచ్చి మాకు చెప్పిన విషయాలన్నీ ఆయన నోట్ చేసుకొని బాగా రెస్పాన్స్ ఇచ్చినందుకు మా సంఘాలందరి తరఫున ఆయన కృతజ్ఞతలు, బీసీ కమిషనర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. ముందుగా జై భీములు. ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ ఎవరైతే రాజీవ్ మిశ్రా కమిషన్ వచ్చిందో ప్రభుత్వం వారు పంపారో వారికి రిప్రజెంటేటివ్స్కి బీసీ ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ తరఫున మేము ఇక్కడ రావడం జరిగింది. దీంట్లో ఆయన ఏదైతే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి అలాగా కొంత రిజర్వేషన్ ఫలాలు మేము అనుభవించలేకపోతున్నాం కాబట్టి ఆ ఫలాల్ని మళ్ళా మా అందరికీ సమానంగా పంచాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ కమిషన్ ముందు మేము తెలియపరచడం జరిగింది. దీనికి అందరికీ మేము జై భీమ్ తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. హలో, నా పేరు బద్దె జార్జ్ అంతోని, జిల్లా ఏపీ స్టేట్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ సంఘానికి జిల్లా అధ్యక్షుడిని. అయితే ఈరోజు మరి మిశ్రా గారు వచ్చి బీసీ కమిషన్ మీద గణన చేయడం సందర్భంలో మరి మా సంఘం తరఫున మేము వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. బీసీలకి 34% పర్సెంటేజ్ రిజర్వేషన్ పెంచమని చెప్పడం జరిగింది. మరి బీసీల విషయంలో చెప్పాలంటే 52 కులాల్లో ఇంకా అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి కులాలు ఉన్నాయి. దీనిలో ముఖ్యంగా చెప్పాలని అంటే రజకులు, మంగళ వృత్తి చేసుకునే వాళ్ళు, కుమ్మరులు, వీళ్ళు చాలా దీనమైన పరిస్థితిలో జీవిస్తున్నారు. మరి వీరికి ముఖ్యంగా వాళ్ళని ముందుకు తీసుకొచ్చి ఏం చేద్దారంటే వాళ్ళ హక్కుల కోసం వాళ్ళకి తెలియక, మరి ప్రభుత్వానికి తెలియజేయక వాళ్ళ కొవ్వొత్తుల్లోనే మగ్గిపోయి జీవిస్తున్నారు. వాళ్ళని ప్రత్యేకించి మరి ప్రభుత్వం గుర్తించి వారికి కావాల్సిన రాయితీలు, రిజర్వేషన్లు ఇచ్చి కాపాడవలసిందిగా ఈ సందర్భంగా ప్రత్యేకించి కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.